నమస్కారం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘ ఆయుష్తో ఆరోగ్యంగా మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లాస్ట్ వరకు ఉండడం, నిజాయితీపరులుగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండడం, కుటుంబానికి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా, మంచి పౌరుడుగా, మంచి లీడర్గా ఉండే బిడ్డని మనం హ్యాపీగా ఈజీగా ప్రెగ్నెన్సీలోనే ఆ విత్తనం వేసేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతమైన ఫలాలు, ఆ మంచి పర్సనాలిటీతో ఆ బిడ్డ వస్తే అదే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిపోయిన ఈ సమాజాన్ని మనం మెరుగుపరిచే బాధ్యత మనకుంది. కాబట్టి మనమందరూ కూడా ఆ ఒక విషయాన్ని గట్టిగా అనుకోవాలి. ఆ సంకల్పం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డలే పుడతారు. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహబిందు. 2017లో నా ఫస్ట్ బోర్న్ బేబీ ఇక్కడే మేడం టీంతోనే అయింది. అప్పటి నుంచి తర్వాత 3 years తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ బాబు కూడా. సో హ్యాపీలీ 7 years జర్నీ, 2 పిల్లలు, మంచిగా 2 నార్మల్ సేఫ్ జర్నీ, సేఫ్గా డెలివరీ అయ్యాయి. అండ్ సార్ అన్నట్టు మోరల్ వాల్యూస్ గురించి మాత్రం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. అప్పుడే ఒక 7-8 years బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్స్, అప్పట్లో లేడీస్ మీద చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నాకు ఫస్ట్ బేబీ కదా, సో నెక్స్ట్ బేబీని నేను ఆల్మోస్ట్ 1 year ముందు నుండే ప్లాన్ చేసుకున్నా. పుడితే బాబు కానీ లేకపోతే పాప కానీ పుట్టే మాత్రం సిబ్లింగ్స్ బాండింగ్ బాగుండాలి. బాబు పుడితే వాళ్ళ అక్కని ఎంత వెల్ కేర్డ్గా ప్రొటెక్ట్గా ఉండాలి అని. బాబు అని నాకు తెలియదు యాక్చువల్లీ, సెకండ్ది అది సస్పెన్స్గానే ఉండింది. సో ఇద్దరు సస్పెన్స్గానే అనుకున్నాం. బాబు పుట్టిన తర్వాత బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే నేను చెప్పుకునేదాన్ని, అక్క ఉంది, నువ్వు వెల్ కేర్ తీసుకోవాలి. బయట జరుగుతున్న ఆ టైంలో ఉన్నవి నాకు లేడీస్ మీద ఇంత ఇదిగా జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లల మీద కూడా అలా ఉన్నప్పుడు నేను అలా బాగా చెప్పేదాన్ని మ్యామ్. 3rd month నుంచే ఇంకా అప్పటి నుంచి మంచిగా చెప్పేదాన్ని, అక్కని బాగా చూసుకోవాలి, ఆడపిల్లలు అంటే ప్రేమగా రెస్పెక్ట్గా ఉండాలి, అమ్మ నాన్నలతో రెస్పెక్ట్గా ఉండాలి, తాతయ్యల్ని, నానమ్మల్ని, అమ్మమ్మల్ని అందరితో మంచిగా ఉండాలి అని అనుకున్నాను. నా బాబు, మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఈవెన్ వాడికి 2 years ఉంటాయి, చాక్లెట్ అడిగితే వాళ్ళు తీసుకొని తినేస్తారు. వాడు ఏం చేసేవాడు తెలుసా, ఈ చేత్తో నేను చాక్లెట్ ఇస్తే అమ్మ అక్కకి అని ఇంకొక చేత్తో అడిగేవాడు. నిజం, నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. టాక్ టు బేబీ అనేది చాలా వండర్ఫుల్ థింగ్ అండి. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. ఇప్పుడు 6 years బ్యాక్ ఇక్కడికి నెల్లూరుకి వచ్చే ముందు 4-5 హాస్పిటల్స్ అక్కడ తిరిగి చూశాను. నాకు అక్కడ ఎక్కడ నచ్చలేదు, అంత కేరింగ్గా అనిపించలేదు. వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మేడం వాళ్ళ దగ్గరికి వచ్చాము. అప్పటికి నేను 4th month నుంచి ఇంకా ఇక్కడే జయ మేడం, శాంత మేడం, అప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడు కనపడితే ఎంత బాగా పలకరిస్తారో, ఫ్యామిలీ లాగే ఉంటుంది నాకు. మేడం కానీ, సాహిత్య మేడం కానీ, అందరితో నా జర్నీ అయితే ఫ్యామిలీ ఫీలింగ్ ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. మీరు నిజంగా చెప్పాలంటే ఆపరేషన్, నా ఫస్ట్ బేబీ డెలివరీ అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, పెయిన్ ఎట్లా ఉంటుందో అని ఉండింది. నా హస్బెండ్ కూడా అప్పటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, నేనేమో ఇక్కడ ఉన్నాను. నైట్ వచ్చేసాం మేము. నెక్స్ట్ డే అంతా ఉన్నింది. యాక్చువల్లీ నాకు పెయిన్స్ అంత అనిపించలేదు, అంటే అవి నాకు టాలరబుల్గా ఉన్నాయి. సో మేడం నాకేం పెయిన్స్ అంత తెలియట్లేదు అని చెప్పాను అనమాట. లేదురా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి,
కానీ నువ్వు అది టాలరబుల్లో ఉన్నాయి అవి అని 1 డే అంతా అట్లాగే ఉండింది. ఈవినింగ్ 6:30 ఆ టైంలో పీవీ చేశారు. అప్పటికి ట్యూబ్స్ అది అంతా నాకు లేదు. సో నార్మల్గానే పీవీ చేస్తున్నప్పుడు వాటర్ బ్రేక్ అవడం, అలా ఒక స్టెప్స్ అట్లా తిప్పించారు, ఎన్మా ఇచ్చారు. తర్వాత నేను కార్డ్ బ్లడ్ తీసుకున్నాను, అంటే స్టెమ్ సెల్స్. నా ఫస్ట్ బేబీకి నేను అది తీసుకున్నా. అప్పటికి అది జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అవి అన్ని హాస్పిటల్స్లో కూడా లేవు. మేడం వాళ్ళ దగ్గర ఉన్నింది, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ టీం వచ్చారు, కార్డ్ బ్లడ్ వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళు అవి బ్లడ్ అవంతా కలెక్ట్ చేసుకున్నారు. మంచిగా ఆ ప్రాసెస్ అయిపోయింది. 7కి పైకి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు. అప్పటికి కూడా నాకు పెయిన్స్ పెద్దగా ఏం తెలియట్లే, కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇంకా బేబీ హెడ్ వస్తుంది అన్నప్పుడు పైకి వెళ్ళిపోయాం. అలాగే మంచిగా నడుచుకుంటేనే వెళ్ళిపోయాను నేను పైకి. స్టెప్స్ ఎక్కేసాం. 8 o'clockకి వచ్చేసింది. నేను అప్పుడేంటంటే మంచిగా అది ఆపరేషన్ థియేటర్ లాగా కూడా అనిపించలేదు, మంచిగా మ్యూజిక్ వస్తూ ఉంది. మేడం వాళ్ళు నా చుట్టూ కనీసం 10 మంది ఉన్నారు ఆల్మోస్ట్. తెలుస్తున్నాయి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం. నేను అస్సలు భయపడలేదండి. మీరెంత కాన్ఫిడెంట్గా, మీరు భయపడకపోతే మీ బేబీ కూడా భయపడదు. మెయిన్ అది. మీరెంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా, లేదు నేను స్ట్రాంగ్గా ఉంటాను, నువ్వు కూడా అలాగే స్ట్రాంగ్గా వచ్చేసేయి. నాకు ఇంకొకటి ఏంటంటే కొంచెం సూపర్స్టిషియస్గా అనిపించి, నాకు మంచి నక్షత్రంలో ఏ దోషాలు లేకుండా పుట్టాలి అని అనుకున్నాను. అలాగే తను జూలై 11th అనమాట ఫస్ట్ పాప. నైట్ 8 o'clock ఎగ్జాక్ట్ 8కి వచ్చింది. నేను 7కి వెళ్ళాను కదా. జస్ట్ 1 hourలో నా డెలివరీ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ట్యూబ్స్ ఇవంతా ఏం లేదు. సో 7-8 years బ్యాక్ కాబట్టి నార్మల్గానే అంతా అయిపోయింది. ఆ టైంలో అయితే నాకు పెయిన్స్ కూడా అంతగా తెలియలా. నేను చాలా జాలీగా చేసుకున్నా నా డెలివరీ, ఫస్ట్ డెలివరీ. సో సెకండ్ టైం కూడా మేడం దగ్గరికే వచ్చి అప్పుడు కూడా అడిగా, మేడం ఫస్ట్ డెలివరీకి నాకైతే పెయిన్స్ అది ఏం తెలియలేదు, మంచిగా జాలీగా అయిపోయింది. నాకు సెకండ్ టైం కూడా ఇలాగే కావాలి అని కూడా అప్పుడు చెప్పాను. సో సెకండ్ బేబీకి కూడా అయితే టాక్ టు బేబీలో మాత్రం ఈ మోరల్ యాక్టివిటీస్ అనేది నేను అప్పుడు ఫస్ట్ బేబీకి ఏంటంటే బాగా యాక్టివ్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, స్మార్ట్గా ఇలా అనుకునేదాన్ని. అది తర్వాత పుట్టిన తర్వాత నాకు చుక్క తెప్పించేసింది బాగా. అయితే మంచిదే ఉంది, దాంట్లో సూపర్ యాక్టివ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు కొంచెం పని పడుతుంది అంతే. బట్ చాలా తెలివైంది. ఎల్కేజీలోనే తనకి ఎలక్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎల్కేజీకి వాళ్ళ క్లాస్లో తను ఒక్కటే వచ్చింది అనమాట. యూకేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ వాళ్ళ కేటగిరీ వేరు, ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు అవుతారు కదా. సో ఫస్ట్ ఎల్కేజీకే తను రిపబ్లిక్ డే రోజు స్పీచ్ చెప్పింది మంచిగా. అప్పుడు ఉన్న మేడంతో ఎవరో హానరబుల్ వాళ్ళని పిలిచారు, మంచిగా మెడల్ వచ్చింది. తను అంటే కాన్స్టిట్యూషన్ అని అట్లాంటి మంచి మంచి పేర్లు, ఆ వర్బ్స్ అవంతా చెప్పగలిగేంత స్మార్ట్నెస్ వచ్చింది. జస్ట్ 1 dayలో ప్రిపేర్ చేశానండి. నేను అప్పుడు అనుకున్నా, అంటే మన బేబీని మనం ఎలా డిజైన్ చేసుకుంటామో అనేది నిజంగా అది ఉంది అని నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది. యామ్ని ఉంది కదా, తను మా తమ్ముడు వాళ్ళ వైఫ్. వాళ్ళకి కూడా ఏంటంటే వేరే దగ్గర అనుకున్నా, లేదు నేను ఇక్కడే జర్నీ బాగుంటుంది. మీకు చిన్న ఏజ్ కదా, తెలిసినా తెలియకపోయినా కొన్ని ఒమిట్ చేసేస్తారు. సో మేడం వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దగ్గరుండి అన్నిటికీ పెడతారు, ప్రిపేర్ చేస్తారు అని అనిపించే నేను చెప్పాను అప్పుడు. సో వాళ్ళు హ్యాపీ, నిన్ననే పాప పుట్టింది, మేము హ్యాపీ. ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మేమైనా అనుకుంది. మాతృత్వం అనేదే చాలా గొప్ప వరం. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా దాన్ని ఎంచడానికి లేదు. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళని నేను చూశాను. సో ఆ విధంగా అయితే మాత్రం నాకైతే నా బెస్ట్ హాస్పిటల్ టీమ్ అంటే మాత్రం నేనైతే ఆండర్ మేడం అనే చెప్తా. మన లోకాలిటీలో ఇక్కడ వరకు నేను హైదరాబాద్లో కూడా చూసానండి. బట్ అక్కడ మీద కూడా పోలిస్తే మనకి ఇక్కడ ఉన్నంత ఈ అట్మాస్ఫిరిక్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేయడంలో అక్కడ లేదు. ఏంటి జస్ట్ టెస్ట్లు ఉంటాయి, కన్సల్టేషన్ ఉంటుంది,
ఓకే ఈ టాబ్లెట్స్ మింగండి, ఇలా చేయండి, ఇంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. భయపడద్దు, మోటివేషన్స్ ఉంటాయి, మీకు యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అసలు చాలా చేంజెస్ వచ్చాయి. మాకున్నప్పుడు గ్రూప్ యాక్టివిటీస్ లేవు. యాక్చువల్లీ మెడిటేషన్ ఉన్నింది, మోటివేషన్ క్లాసెస్, కౌన్సిలింగ్ భాస్కర్ సార్ చెప్పేవాళ్ళు, ఇలా క్లాసెస్ వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా కొత్త కొత్తవి యాడ్ చేస్తూ ఉన్నారు. 7 years బ్యాక్ ఉన్నవి మీకు ఇప్పటికి ఇంకా చాలా చేంజెస్ వచ్చాయి. నేను దానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను బాబులో మాత్రం నేను బాగా చూసింది ఏంటంటే అబ్జర్వేషన్, రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ అక్క అంటే వాడికి చాలా ఇష్టం. నేను ఒకవేళ దాని మీద చెయ్యెత్తాలన్నా అరవాలన్నా అక్కని ఎందుకు అంటావు, ముందు తను నిలబడతాడు. అది నాకు చాలా నచ్చిందండి. ఏంటంటే మనం ఎంత ఈక్వాలిటీ, ఇంజస్టిస్, అంత ప్రిజుడైజ్ అనేది ఒకటి ఉంటుంది ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి. నాకేంటంటే పర్సనల్గా నేను కొడుకు కావాలి అనుకునేది కూడా పాపకి ఒక సపోర్ట్ ఉండాలి, బాడీగార్డ్ లాగా వాడు ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలి పక్కన అని అనుకున్నాను. సిబ్లింగ్స్లో ఉండే బాండింగ్ మనం కడుపులో ఉన్నప్పటి నుంచి కానీ మీరు కానీ క్రియేట్ చేయగలిగితే, చాలామంది ఇప్పుడు చూస్తున్నాం అన్నల తమ్ముళ్ళకే పడకుండా అట్లా కూడా ఉంటున్నారు. మీరు అలాంటివి మీ ఫ్యామిలీలో రాకూడదు అనుకుంటే మాత్రం కడుపులో ఉన్నప్పటి నుంచే ట్రై చేయండి. ఇప్పుడు వాడికి 4 years కంప్లీటెడ్. లాస్ట్ November 27th 4th బర్త్డే అయింది. బర్త్డే టైంలో కూడా వాళ్ళ అక్క తను ఇద్దరే కేక్ కట్ చేయాలి. ప్రతిసారి బర్త్డేకి ఇద్దరు కలిసి కట్ చేయాలి. అన్నిటికీ అక్క కావాలి. అది ఉంది. నేను అది పర్సనల్గా అనుకున్నాను. లేడీస్ మీద మనం ఎక్కడో ఏమంటాం, ఆ చేంజెస్ సొసైటీలో రావాలంటే ముందు మన ఇంట్లో నుండే రావాలి. సో నేనైతే అది పర్సనల్గా అనుకున్నాను, చేశాను. బాబులో అది చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మేడం వాళ్ళ టీంలో ఆ మోటివేషన్స్ ఇవి చూసి నేను పర్సనల్గా అనుకొని మా ఇంట్లో నుండే ఒక మంచి బాబుని తీసుకొస్తే తను కూడా పక్కన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇట్లా చేస్తున్నా దాన్ని స్టాప్ చేయగలిగే ఆలోచన ఉంటుంది కదా. అట్లానే ఒక్కొక్కరు ఇలా అవుతుంటేనే సొసైటీ కూడా చేంజ్ అవుతుంది. అది మాత్రం నాకు ఇందాక సార్ అన్నప్పుడు నాకు అది బాగా టచ్ అయింది. నిజమే, మోరల్ క్వాలిటీస్. ఇప్పుడు అందరూ నార్మల్ డెలివరీస్, C-section దీని మీద ఫోకస్ చేస్తున్నంతగా బేబీ బిహేవియర్ ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది అంతగా అనుకోవట్లే. అమ్మ వాళ్ళ ఓకే పేరెంట్స్ మీద ఉంటుంది, బట్ సిబ్లింగ్ బాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా వరకు తగ్గిపోతుంది అది. మీకే ఐడియా ఉంటుంది, చుట్టుపక్కల చూస్తున్నాం మనం కూడా. సిబ్లింగ్స్ బాండింగ్ మాత్రం బాగా గట్టిగా ఉండాలంటే పొట్టలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీ ఫ్యామిలీస్లో మీరు హ్యాపీగా ఉండాలి. అంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎవరు అనుకోవట్లేదు. ఇద్దరు పిల్లలన్నా హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. పేరెంట్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తుంటే మనకి అది అంతకంటే ఏం కావాలి. అది మాత్రం నాకు నా బాబులో అయితే నేను అది చూశాను. వాళ్ళ అక్కంటే వాడికి చాలా ఇష్టం. నేను అది ఫస్ట్ నుంచి చెప్పుకున్నాను, టాక్ టు బేబీ అనేది అంత వండర్ఫుల్ థింగ్ అనేది. నాకు దాని ఫ్రూట్స్ నేను ఇప్పుడు బేర్ చేస్తున్నా. అప్పుడు సీడ్ వేసి ఉంటే ఇప్పుడు ఆ ఫ్రూట్స్ నేను నిజంగానే బేర్ చేస్తున్నా. ఇలాగే ఇంకా మేడం వాళ్ళ దైవాలు అప్పుడు ఆశీర్వదించారు మేడం. అప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కదా, అలాగే దీర్ఘాయుష్తో ఉండాలి, మంచి గుణగణాలు ఉండాలి అని. ఆ రోజు మేడం చల్లని చేతితో ఆశీర్వదించినట్టే ఇద్దరు పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, బాగా మంచి స్మార్ట్నెస్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. పాపకి 7 years, బాబు 4 years. నేను ఇంకా థర్డ్ టైం కూడా ట్రై చేయాలనుకున్నాను. అసలు థర్డ్ టైం కూడా ట్రై చేయాలంటే నాకైతే పిల్లలు ఆ సిబ్లింగ్ బాండింగ్ ఇష్టం అనిపించే. మా సైడ్ రిలేటివ్స్ కొంచెం తక్కువ. ఓకే, నా పిల్లలు ఒంటరిగా అట్లా ఉండకూడదు అనిపించి థర్డ్ టైం కూడా నేను చేయాలి అనుకున్నాను. దానికి కూడా మేడం వాళ్ళ దగ్గరికి మళ్ళీ కూడా వచ్చాను. ఒక 2 months బ్యాక్ కూడా వచ్చి చెక్ చేసుకొని వెళ్ళాము. ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాను. దేవుడి దయ వల్ల ఇంక చూసుకోవాలి, మేడమే చూసుకోవాలి ఇంకా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
చాలా అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు చెప్పిన విత్తనం ఏ విత్తనం వేస్తే అదే ఫ్రూట్స్ వస్తుంది అనేది ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్లా నిజం. ఎక్కువ మంది ఇట్లా మారల్ వాల్యూస్ మీద ఫోకస్ పెట్టి మంచి కొత్త సొసైటీని మనం తయారు చేస్తాము. thank you, థ్యాంక్ యూ ma'am. సో మచ్ మా. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.